ఎదగాలి అనుకోవడం మంచిదే. ఎవరైనా అలా భావిస్తారు కూడా. ఎదిగే క్రమంలో ఎన్నో స్నేహాలవుతాయి. అది కూడా మంచిదే. కానీ అన్ని స్నేహాలు ఒకేలా ఉండవు. ఒకేసారి తాడు కూడా పామై కరుస్తుంది అంటారు. అతని విషయంలో అదే జరిగిందా? మిత్రద్రోహమా? స్వయంకృతమా? యాంటీ వైరస్ అసలు కారణమా? యాంటీ వైరస్ 3-pin పగ 3-in-1 మర్డర్ టెర్రస్ ఫైట్ టెరిఫిక్ మర్డర్ యూసఫ్ గూడలో హడల్ ఆంటీ ఇంట్లో అతను ఖతం మర్డర్ వెనుక మసాలా చిత్రం सामने दरवाजा खुल गया सिमसिम हाय माय डियर रॉन्ग नंबर बैग छोड़ा बात बन गई అబ్బో అక్కడికేదో మీ ఏజ్ చాలా ఎక్కువైనట్టు అయినా నేను జస్ట్ ఫ్రెండ్నేనా एक कमरे में कुछ कुछ కూర్చోవచ్చు కదా ఒక రూమ్ లో ఇది కథ और एक कमरे में चीज बड़ी है मस्त मस्त థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు ఒట్టి థ్యాంక్స్ ఏనా ఇంకేం లేదా మీరు అడగకూడదు తీసుకోవాలి इधर एक दरवाजा उधर भी एक दरवाजा दरवाजा बंद हो गया गपचुप ఎందుకు భయం నేను ఉన్నానుగా ఎంతకి నీళ్ళెక్కడా ఓహో అతనొక్కడే వాళ్ళిద్దరు బేబీ అండ్ మదర్ ఆఫ్ బేబీ అవును వీళ్ళిద్దరూ తల్లి కూతురు మరి ఈ ప్యారీ ప్యారీ నడుము మురారి చిత్రాలేంటి ఈ ఇన్సిడెంట్స్ నే మర్డర్ కు దారితీసిందా సంచలనం రేపిన సింగోటం రాము హత్యకు యాంటీ వైరసే కారణమా విచారణలో ఇదో యాంగిల్ కట్ చేస్తే మరో కోణం పోనాయనం అతనితోనే కాదు మరో శాల్తీతో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా డైలీ ఇలా ఫోన్ ప్రోగ్రామ్ ఆమెతో ఫోన్ లో టచ్ లో ఉన్న శాల్తీనే బేబీకి బాయ్ ఫ్రెండ్ రాము హత్య కేసులో ఏటు వినోద్ రాము మర్డర్ కేసులో ఇది మరో యాంగిల్ మొదట సింగుటం రాముకి హిమాంబి పరిచయం అయిన తర్వాత అందర్ బహార్కి సంబంధించి ఆటలు ఆడిపించారు. ఆ తర్వాత ఇదే ఆటలో ఆయన కోట్ల రూపాయలు సంపాదించడంతో ఆయన జల్సాలకు కూడా అలవాటు పడ్డారు. ఇదే క్రమంలో హిమాంబి ఆయన కావాల్సినటువంటి అమ్మాయిల్ని కూడా సప్లై చేసింది. ఆ తర్వాత రాము తన స్నేహితులైనటువంటి మణికంఠ వినోద్లను హిమాంబికి పరిచయం చేశారు. వీరంతా కలిసి అందర్ బహార్ ఆటను శివారు ప్రాంతాల్లో ఆడడం ద్వారా కూడా కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు. సో ఇక్కడ ఒకవైపు ఆయన కోట్ల రూపాయలకు ఎదగడంతో రాముపై ఇక్కడ వినోద్ కావచ్చు, ఆ తర్వాత మణికంఠ, హిమాంబి, నసీమా వీరంతా కూడా ద్వేషం పెంచుకున్నారు. ఒక సందర్భంలో గొడవ జరిగింది. గొడవ జరిగినటువంటి క్రమంలో రాము మణికంఠపై దాడికి పాల్పడ్డాడు. సో ఒకవైపు ఆ గొడవను ఆయన దృష్టిలో ఉంచుకోవడం, ఆ తర్వాత హిమాంబి నసీబాను ఎరగా చూపెట్టి ఆయనను అడ్డు తొలగించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా శత్రువులు అందరూ కలిసి కూడా ఏకమై రామును దారుణంగా హత్య చేసినట్టుగా కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఆంటీ మణి వినోద్ ముగ్గురు ఒక్కటై రాము హత్యకు స్కెచ్ చేశారనేది దర్యాప్తులో అసలు సిసల కోణం. రాముకు రెడ్ కార్పెట్ పరిచిన ఆంటీ ఎందుకని వైరస్ గా మారింది? రాము ద్వారా బేబీకి పరిచయమైన వినోద్ రాముపై ఎందుకు కక్షగట్టాడు? జిగర్దోస్తులుగా ఉన్న రాము మణి మధ్య జల్వా గ్యాంబ్లింగ్ గ్యాంగ్ వార్ కు దారితీసిందా? సింగోటం రాము హత్య కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూశాయి. రాజకీయాల్లోకి రావాలి అనేది రాము లక్ష్యం. అందుకు సామాజిక సేవను మార్గంగా చేసుకున్నాడు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అదంతా ఒకవైపు. మరి రెండో వైపు కథేంటి? దోస్త్ మేరా దోస్త్ అని షికార్లు కొట్టిన రాము మణి మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? అసలు పేరు పుట్ట రామన్న, ఊరు పేరుతో సింగోటం రాముగా ఫేమస్ అయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన రాము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. ఆ క్రమంలోనే కొత్త పరిచయాలు, కొత్త కొత్త దందాలు చేపట్టాడు. అతి చిన్న వయసులోనే కోట్లకు ఎదిగాడు. ఓవైపు ఇసుక, రియల్ ఎస్టేట్ దందా, మరోవైపు జల్వా గేమింగ్ తో షార్ట్ టైంలోనే కోట్లకు ఎదిగాడు. జల్వా గేమింగ్ లో మణి, వినోద్, రాములకు స్నేహం ఏర్పడింది. కలిసిమెలిసి ఎన్నో డీల్స్ చేశారు. కానీ ఓసారి డబ్బుల విషయంలో మనీకి రాముకు మధ్య వివాదం ఏర్పడింది.
మనీపై రాము దాడి చేశాడు. కట్ చేస్తే అది దాదాపు మర్డర్ అయినంత పనైంది. అప్పుడు జరిగిన గలాటాలో రాము చేసిన దాడితో మనీ ఫేస్ కాస్త పంక్చర్ అయింది. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు మనీ. అప్పటి నుంచి రాముపై కక్ష పెట్టుకున్నాడు మనీ. ఎప్పుడు 5-6 మంది ఫ్రెండ్స్ తో తిరిగే రాము ఆ రోజు ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? రాజకీయాల్లో రాణించాలి అని అనుకున్న తన కలలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్న రామును హనీ ట్రాపే కాటేసిందా? అసలు ఆంటీ వైరస్ రాముకు ఎలా అటాచ్ అయింది? మనీ వినోద్ల పగసరే జిలానీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన డేటాను చూసి ఖాకీలే షాక్ అయ్యారు. ఆంటీనా మజాకా? ఆ కథ మామూలు కథ కాదు. క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మరో లెవెల్. రామును తన ఇంటికి రప్పించుకునేటువంటి క్రమంలో హిమాంబి చాలా చాకచక్యంగా వివరించింది. గతంలోనే అనేక సార్లు నజీమాపై ఉన్నటువంటి మోజును హిమాంబికి చెప్పిన తర్వాత హిమాంబి అప్పుడు నిరాకరించింది. ఎప్పుడైతే మర్డర్కి స్కెచ్ వేసిన తర్వాత హిమాంబే స్వయంగా రాముకి కాల్ చేసి నజీమాతో గడపాలంటే కనుక ఆమెకు ఒక డైమండ్ నెక్లెస్ తీసుకురావాలంటూ కూడా రాముకు చెప్పడంతో రాము జూబ్లీ హిల్స్లోనే ఓ షాప్లో డైమండ్ నెక్లెస్ కొనుగోలు చేసి తన అనుచరులంతా కూడా పక్కన పెట్టి ఆమె నివాసానికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం డైమండ్ నెక్లెస్ ఆమె చేతిలో పెట్టిన తర్వాతనే ఈ మొత్తం హత్యకు స్కెచ్ వేసినట్టుగా కూడా గుర్తించారు. కేవలం అక్కడ రాముని అడ్డు తొలగించుకోవాలి, ఆ తర్వాత అందర్బహార్ ఆటోలో వీళ్ళందరితో కలిసి ఒక స్థాయికి ఎదగాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే శత్రువులందరితో కలిసి కూడా ఆమె ఈ పన్నాగం పన్నినట్టుగా కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. రాము హత్య కేసులో మనీ వినోద్ తో పాటు హిమాంబి, ఆమె కూతురు నసీమా ఉన్నారు. ఈ ఇద్దరు కథ ఏంటని కూపిలాగితే ఆంటీ బయోటెక్ పిక్చర్స్ మొత్తం ఫ్లాష్ అయింది. హిమాంబిది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం. భర్తకు గుడ్ బై చెప్పి కూతురుతో కలిసి హైదరాబాద్ లో వాలరామె. యూసఫ్గూడలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు ఉన్నారు. రెంట్ అంచన్ ఇవ్వడం మాటేమో కానీ ఖాకీ అంకుల్ కు ఆంటీకి మధ్య ఇల్లీగల్ కనెక్షన్ కుదిరింది. ఆమె కిరాయి ఇవ్వలేదు, కానీ అతను తన ఇంట్లో తానే పరాయి అయ్యాడు. చివరికి అతని ఇంట్లో నుంచే అతన్ని గెంటేసి తనకు తానుగా ఓనర్ గా ప్రకటించుకుంది. జలసాల బాటలో సైడ్ ట్రాక్ పట్టింది. కానిస్టేబుల్ ఇంటిని బ్రోతల్ హౌస్ గా మార్చేసింది. తను చెడ్డమే కాదు, ఎందరో యువతుల్ని, చివరికి తన కూతుర్ని కూడా ఆ రొంపిలోకి దింపింది. రాముతో పరిచయం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమె ఆశలు పెరిగాయి, అతని ఆస్తులు తరిగాయి. అంతే. చెల్లని రూపాయి కింద జమ కట్టేసిందో, తన కూతురు నుంచి అతన్ని డిటాచ్ చేయాలనుకుందో, కానీ వినోద్ ను ఉసుగొలిపింది. బేబీ మాయలో పడిన వినోద్ మనీతో కలిసి రాము మర్డర్ కు స్కెచ్ చేశాడు. జిలానీ అండ్ గ్యాంగ్ ను రంగంలోకి దింపారు. నసీమా కోసమే వెయిట్ చేస్తుందంటూ హిమాంబితో రామును హనీ ట్రాప్ చేయించారు మనీ వినోద్. కుట్రను పసిగట్టని రాము ఒంటరిగా వెళ్లి వాళ్లకు చిక్కాడు. అంతే. 11 మంది ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడి రాముని దారుణంగా హత్య చేశారు. చెప్పడానికి కూడా వీల్లేనంత పైశాచికంగా మర్డర్ చేశారు. ఇది ఆ దర్యాప్తు సారాంశం. ఇక ఖాకీల డీటెయిల్ వివరాలు చూస్తే ఇది రియలా సినిమానా అని ఆశ్చర్యపోయే షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రామును దారుణంగా హత్య చేసిన తర్వాత హిమాంబి అండ్ గ్యాంగ్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పార్టీ చేసుకున్నారు. బాణాసంచా కాల్చి డీజే డాన్స్లతో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మణికంఠ రాము బావ అయినటువంటి వ్యక్తికి వీడియో కాల్ చేసి రామును దారుణంగా హత్య చేసినట్టుగా కూడా వీడియో కాల్లో ఆయనకు సంబంధించినటువంటి డెడ్ బాడీ దృశ్యాలు చూపెట్టిన తర్వాత ఆయనకు సంబంధించిన బావ వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 11 మంది ఇన్వాల్వ్ అయితే ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 5గురు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం జూబ్లీ హిల్స్ పోలీసులు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ హనీ ట్రాప్ అండ్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. సంచలనం రేపిన సింగోటం రాము హత్య కేసులో సినీ మార్క్ ట్విస్టులు వెలుగు చూశాయి. దర్యాప్తులో 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్ లో సినీ ఫక్కీలో సింగోటం రాము దారుణ హత్య కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. రాముపై A1 మనీ పాత పగ. మగో విషయంలో రాముపై A2 వినోద్ కక్ష. కట్ చేస్తే నజీమా ఇంట్లో జుగుప్సాకరంగా దారుణ హత్య. మర్డర్ కే పీచే జువా గేమ్ కూడా. ఈ పుట్టారాము అనే హత్య గావించుకున్నటువంటి వ్యక్తి వినోద్, అదేవిధంగా A1 మణికంఠ అనేటువంటి స్నేహితులు. వీళ్ళు గత 7-10 సంవత్సరాల నుంచి కూడా స్నేహితులు. వీళ్ళంతా ఒక జువా అని ఒక గేమ్ ఆడతారు అక్కడ ఆ ప్రాంతంలో. క్రైమ్ సినిమాలను తలదన్నేలా టెర్రస్ పై ప్రీ ప్లాన్డ్ టెర్రిఫిక్ మర్డర్. నసీమా వాళ్ళ హౌస్ ఉంటుంది, G+4 హౌస్. ఆ హౌస్లో టెర్రస్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్లో పుట్టారాము అనే వ్యక్తిని దాదాపు 11 మంది కత్తులు ధరించి, మారణాయుధాలు ధరించి వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది. ప్రధాన నిందితుడు మణి, రాము ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. మణిపై రాము దాడి చేశాడు. ముఖంపై తీవ్ర గాయం కావడంతో మణి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. ఆ పక్కతోనే రగిలిపోయాడు.
ఆ పగతోనే రాము హత్యకు స్కెచ్ వేశాడు మణి. రెండో పుట్టారాముని బాగా అతను కూడా రాడ్తో కొట్టి మన కారు తోటి అతను ఎక్కించి దాదాపు అతను ఈ రాము మీద అప్పుడు కేసు నమోదు కావడం జరిగింది. ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో ఇతను గుల్బర్గా పోయి కూడా తన ప్లాన్లో భాగంగా 1 సంవత్సరం కిందనే ఆ కత్తులన్నీ సేకరించడం జరిగింది. పుట్టా రాముది మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు మండలం సింగోటం. కారు డ్రైవర్ స్థాయి నుంచి రియల్టర్ గా ఎదిగాడు. తర్వాత రాజకీయాల్లో ఎంటర్ అయ్యాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఓ ఫోన్ కాల్ రావడంతో యూసఫ్గూడలోని ఎల్ఎన్ నగర్ కు వెళ్ళాడు. అక్కడే అతనిపై అటాక్ జరిగింది. దర్యాప్తులో రాము హత్య వెనుక A2 వినోద్ సహా 2 మహిళల పాత్ర బయటపడింది. హిమాంబి అనేటామె ఈ బిడ్డ ఏదైతే ఈ రాము అనేటోడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి, అదేవిధంగా అక్యూడు ఆ వినోద్ అనేటతనికి ఇందులో ఉన్నట్టు A2 వినోద్కి ఎవరైతే నసీమా ఉన్నదో అతనితో రిలేషన్లో ఉన్నది ఒక 4 సంవత్సరాల నుంచి. తను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కూడా అతను ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఇతనితో నాకు ప్రాణభయం ఉంది నేనే చంపేద్దాని ఉద్దేశంతో ఏమని అనుకున్నాడు. A2 కూడా అతని లవర్ అయితే రిలేషన్లో ఉందో ఇతను కూడా రాముకి కూడా కొంత ఆలోచన ఉంది అమ్మాయి మీద. అందుకని వాళ్ళకి కొంత పైసలు కూడా ఆశ చూపించారు. ఆ ఫోన్ చేసి ఆ నజీమా అనేటామె ఇతను ఒంటరిగా ఆ ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. పిలిపించి అతను సమాచారం ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ముందు గత 2-3 రోజులు ప్లాన్లో ఉన్నారు కాబట్టి బయట ఎట్లయితే చంపలేము, ఇతను ఒంటరిగా ఉన్నప్పుడు చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ ప్లాన్లో భాగంగా వచ్చి చంపడం జరిగింది. అది అసలు కథ. హత్య చేశాక రాము ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లమన్నారు నిందితులు. ఇటు వెళ్తున్నారా అని చెప్పిండు. సరే అన్న వెళ్ళు అని చెప్పినాం. వెళ్ళిండు. సరేలే అని చెప్పి సరే వెళ్ళాను అని చెప్పినాము. సైలెంట్గానే ఉన్నాం మేము. మళ్ళీ 11:30కి ఫోన్ వచ్చింది ఇట్లా చంపేసారని. మనీ అనే అతను శాంసంగ్కి వీడియో కాలింగ్ చేసి చెప్పిండంట. అది జరిగింది. డబ్బులు మా కొడుకుకి అవసరం ఉండి ఫోన్ చేస్తే నేను ఇస్తారా అని పిలిచిండ్రంట. 5 సంవత్సరాల కింద ఇద్దరి గొడవలు 3 ఏళ్ళ కింద మనీని కొట్టిండు. మనీ 150 మంది మా కొడుకు డాబా ఇరగొట్టిండు. 50 లక్షల మాలు ఇరగొట్టి వాళ్ళ మనసులను కొట్టి చేస్తే మా కొడుకు ఏగలేక మా కొడుకు కొట్టిండు. ఆ పిల్లగాని కూడా ఆ కచ్చ పెట్టుకొని ఇప్పుడు చంపేసిండు. వీళ్ళతో నా పిలిపించిన ఆ మేడం వాళ్ళతోటి. రామును మర్డర్ చేశాక స్పాట్ నుంచి వెళ్లిపోయిన నిందితులు ఓ చోట బాణాసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారట. సంచలనం రేపిన రాము హత్య కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు. ఆ 2 మహిళలు ప్లస్ హత్యలో పాల్గొన్న 11 మంది నిందితుల్ని గుర్తించారు. 8 మందిని అరెస్ట్ చేశారు. వినోద్, ఖైజర్, శివ, అదేవిధంగా తున్నా కుమార్, నిఖిల్. మరో 5 నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు జూబ్లీహిల్స్ ఏసీబీ హరిప్రసాద్.